నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. ఎలా ఉన్నారు? బాగున్నాను గాయత్రి. మీరు? చాలా బాగున్నాను మేడం. సో ప్రేక్షకుల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయి అని విన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరూ చాలా ఎక్సైట్మెంట్తో కాల్ చేస్తున్నారు వర్క్షాప్స్ కోసము. అంటే టెక్నిక్స్ వాడిన తర్వాత ఫలితం వస్తుంది కాబట్టి ఇంకా నేర్చుకోవాలి అనే ఒక పట్టు, అంటే బిలీఫ్ స్టార్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ కిరణ్ టీవీ. తప్పకుండా మేడం. సో మన ప్రేక్షకుల కోసం వాళ్ళ కోసం ఒక క్వశ్చన్ అయితే మీ ముందుకు తెచ్చాను. ఈ డిసెంబర్ 19 తారీఖు మార్గశిర మాసం శుక్ర అమావాస్య వస్తుంది. సో ఈ రోజుని ఎలా వినియోగించాలి? సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అని విన్నాము. సో పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? అలానే సంవత్సరానికి లాస్ట్ అమావాస్యగా భావిస్తాము, చాలా ప్రత్యేకం అంటున్నారు. సో ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి తెలియజేస్తారా? షూర్ గాయత్రి. డిసెంబర్ 19th అది మీరు అన్నట్టు న్యూ ఇయర్ కన్నా ముందు వచ్చే అమావాస్య. మరి శుక్రవారం వస్తుంది. లక్ష్మీదేవిని మనీ కోసం, అంటే ఈ అమావాస్యని మనం మనీ కోసం ఉపయోగిస్తే మాత్రం పక్కాగా ఫలితం వచ్చేది. ఎందుకు అంటే అమావాస్య అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఇట్స్ న్యూ మూన్. అవును, కొత్తదనం. కొత్తదనాన్ని కోరుకున్న వాళ్ళకి డబ్బు కోసము మనము ప్రయత్నాలు చేస్తూ అలిసిపోయి ఈరోజు నాకు ఒక నమ్మకం అనేది కలగాలి. ఏమని? డబ్బు నాకు కావాల్సింది నా దగ్గరికి వస్తుంది అనే నమ్మకాన్ని కలిగించే రోజు అనుకోండి. అయితే లక్ష్మీదేవిని మనము ఎలా ప్రార్థించాలి లేదా అఫర్మేషన్స్ ఎలా చేయాలి ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ టర్మ్స్. ఇంట్లోకి మన అష్టైశ్వర్యాల్ని తీసుకురావడానికి మనకు ముందుగా మన ఫస్ట్ ఎనర్జీ ఈజ్ మనీ ఎనర్జీ. మనీని మనము ఎట్లా అట్రాక్ట్ చేయాలి అనేది ఈ టెక్నిక్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈసారి వచ్చేది అమావాస్య డిసెంబర్ 19th శుక్రవారము. ఆ రోజు మీరు ఫస్ట్ యూజువల్లీ ఆ రోజు మనము శుక్రవారం కాబట్టి లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం మంచిది. ఒక లైట్ గ్రీన్ వేసుకోవడం కూడా మంచిదే. అండ్ మంచి ఆలోచనలు, డబ్బు కోసము మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. డబ్బు అంటే ఇష్టం లేదు, డబ్బు అంటే ఫియరు, ఇలాంటి మాటలు కాకుండా డబ్బు కోసము ఒక రకమైన మంచి భావనతో ఉండాలి. ఆ రోజంతా డబ్బు అనగానే ఒక నమ్మకం అనేది కలగాలి ఫస్ట్. ఓకే, దానికన్నా ముందు మనకు ఒక కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. దానికి అఫర్మేషన్ చెప్తాను, అది చెప్పొచ్చు. విశ్వమా, నా జీవితంలో ఇప్పటికే ఉన్న డబ్బు, అవకాశాలు, సహాయం కోసం కృతజ్ఞతలు. ఓకే, సో ఈ వాక్యాన్ని మీరు రాసుకోండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, దాన్ని రాసుకొని మీరు ఆ ఆలోచనతోనే ఉండండి. ఓకే, దాన్ని ఆ రోజంతా చెప్తూ ఉండండి. ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినట్టు. లేదు మేడం ఇంత చెప్పడానికి నాకు టైం లేదు అంటే అట్లీస్ట్ థ్యాంక్ యూ. మీరు ఆ రోజు చేసే పని చేసేటప్పుడు అన్నిటికీ థ్యాంక్ యూ, ఆలోచనలో థ్యాంక్ యూ ఉండాలి. అంటే సెల్ఫ్ థ్యాంక్స్ చెప్పుకోమంటారా? ఎగ్జాక్ట్లీ. అండ్ ఏదైనా కూర్చున్నందుకు ఈ సోఫాకి థ్యాంక్ యూ, అన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ January 1st వస్తుంది కదా, అందుకని ఏం చేయాలంటే ముందు మనము ఈ సంవత్సరంలో మనకు కలిగిన మంచి మెమొరీస్ని ఆలోచించి థ్యాంక్ యూ చెప్పడం మంచి అలవాటు. అంటే ఈ అమావాస్య రోజు మనకు ఆ ఎనర్జీ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ మనం మెడిటేషన్ చేస్తాం కాబట్టి మౌనంగా కూర్చోవాలి ఒక 15 minutes. కావాలంటే ఈవినింగ్ కూర్చోండి. ఈవినింగ్ అంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 6 తర్వాత, సన్సెట్ తర్వాత కూర్చొని ఒక ధ్యానముద్రలో ఉండి మనం కళ్ళు మూసుకొని ఒక 10 minutes కూర్చున్న తర్వాత మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఈ ఇన్ఫినిటీ సింబల్ అంటే 8 గుర్తుంది కదా, 8ని మనము ఇన్ఫినిటీ సింబల్గా కూడా రాయొచ్చు. ఇన్ఫినిటీ సింబల్ని రాసి మనం డబ్బు కోసము ఏం ఆలోచిస్తున్నామో దాని గురించి ఆ పేపర్లో రాయండి. ఆనందకరమైన ఆదాయం సులభంగా రావడం కోసం నేను ఇది రాస్తున్నాను అనే ఒక సంకల్పాన్ని తీసుకురండి. ఓకే, సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అన్నట్టు ఈ అమావాస్యకి మనకు 2 ఆలోచనలు, కృతజ్ఞతాభావం, నమ్మకం డబ్బు మీద. అంటే డబ్బు మీద
నాకు నమ్మకం ఉంది. అంటే ఒక ఫ్రెండ్ మీద మీకు ఎంత ట్రస్ట్ ఉంటుంది, అలాగే డబ్బు మీద నాకు నమ్మకం ఉంది, అది నా దగ్గరికి వస్తుంది అనే ఒక నమ్మకాన్ని, డెసిషన్ని తీసేసుకోవాలి. ఈ రెండే పనులు చేయాలి. సో ఈ రెండు టెక్నిక్ని కమిట్మెంట్తో, ఫుల్ కమిట్మెంట్తో చేయండి. మీ దగ్గరికి డబ్బు వితిన్ 21 days మీరు అనుకున్న ఆ పేపర్లో రాసినది రావడం తథ్యం. ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు లేదంటే 21 days 21 days సరిపోతుంది. ఓకే, డెఫినెట్గా మేడం. అంటే కేవలం డబ్బు కోసమే కాకుండా కొంతమందిని అట్రాక్ట్ చేసుకోవాలి అని ఇష్టపడే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. సో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ అమావాస్య మెయిన్గా డబ్బు కోసము. లక్ష్మీదేవి శుక్రవారం వస్తుంది కాబట్టి మెయిన్గా డబ్బు అనే ఒక కాన్సెప్ట్ మీద ఫస్ట్ ఫాలో అయిపోండి. రిలేషన్షిప్స్కి మన ఎనర్జీని మనం వేరేగా అలైన్ చేద్దాము. రైట్ నౌ డబ్బు కోసము ఫోకస్ పెట్టండి. ఓకే, సో ఈ అమావాస్యని కేవలం డబ్బు పరంగా చూసుకోవచ్చు. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి, లేదా కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.